ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి, డిఫరెంట్. అది చూడండి, అది ఈ పింక్ ఇస్తుంది చూసారా, ఇదైతే ఆఫ్రికా నుంచి వచ్చినాయి. అది చూడండి, ఇవి చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఆఫ్రికా స్పీసీస్ అన్నమాట. ఆఫ్రికాలో మాత్రమే ఉండే స్పీసీస్ ఇక్కడ వెకేషన్కి వచ్చాయన్నమాట. చూడండి, ఇవన్నీ పక్షులు, ఇవన్నీ పక్షులు. ఎంత బాగుందండి. ఇప్పుడైతే జన్నిగుద్దకు వచ్చేసినాం. సో ఇక్కడి నుంచి అనమాట మనకి బోట్ ఉంటుంది. సో పూరి వెళ్ళడానికి ఈ వేనే వెళ్ళాలి. ఇక్కడ బోట్ ఉంటుంది ఖచ్చితంగా. 20 రూపీస్ నుంచి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ నువ్వు ఒక్కడు వెళ్తుంటే 20, ఏమైనా తీసుకుపోవాలంటే ఖచ్చితంగా 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఆ బోట్లో వస్తాయి. కాకపోతే ఇక్కడ క్రూజ్ షిప్ లాంటిది వస్తుంది. ఆ క్రూజ్ షిప్ అనేది పొద్దుగాల వస్తాయి అన్నమాట. చాలా తక్కువ, రేర్. ఇక్కడ ఓన్లీ ఇలాంటి వాటిలోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక అది వస్తుంది, దాని తర్వాత పోవాలి. సో ఇప్పుడైతే ఈ పడవలో పోతున్నాం. సో ఇది చిన్న, అందులో ఎంత అన్న? అందులో కూడా సేమ్ రేటా? లేట్ అవుతుందా? ఇది 50 రూపీస్. డొంగాట దూరే ఇదే అనమాట. సో ఈ షిప్లోనే మనం వెళ్తున్నాం. ఇది చిలకా లేక్ దాటేసిన తర్వాత మేబీ మనకి లక్ ఉంటే ఈరోజు డాల్ఫిన్స్ కనిపిస్తుంది, లేకపోతే అంతే. లక్ ఉంటుంది నాకు తెలిసి అయితే 50% మేబీ. ఇక లక్ ఉంటే ఉన్నట్టే, లేకపోతే లేనట్టే. సరిపోదాం. కాశ్మీర్లో బోట్లు ఉంటాయి కదా, గంతే ఉన్నది. కాశ్మీర్, సిక్కిం అలా అప్పుడు బోట్స్ ఉంటాయి కదా, అంతే ఉన్నది ఈ బోట్ కూడా. ఇది పెద్ద బోట్ అన్నమాట. బోర్డు పైకి అయితే తీసుకొచ్చేసినాం. సో ఇప్పుడు చూద్దామే ఇక లక్ ఉంటుందో లేదో.
మనమైతే స్టార్ట్ అయిపోయినాం పోతుంది. బ్రో వాళ్ళు ఇప్పుడు పట్టుకున్నారు సైకిల్ని. బ్రో ఇటు సైడ్ నుంచి పట్టుకుండు, ఇటు సైడ్ నుంచి పట్టుకుండు, సైకిల్ పడిపోద్దని. ఇది చూడు, సీగల్ అంటారు. ఇది దాదాపు ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి. అగో 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 అన్నీ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ప్రైవేట్, ఇదైతే గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ షిప్ అనమాట. ఒడిస్సా రండి, ఒడిస్సాకి రండి అందరూ. చూడండి, పూరికి అయితే ఇటువైపు నుంచే రావాలబ్బా ప్రతి వాళ్ళు. ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. బాగుంది కదా ఈ షిప్ రైడ్ కూడా. సో కనిపిస్తుంది డాల్ఫిన్ అయితే. జూమ్ చేసేద్దాం ఫుల్గా, ఎక్కడ దాకా అయితే ఎక్కడ దాకా. సో ఖచ్చితంగా ఒకవేళ డాల్ఫిన్ సైడ్ అయితే వెళ్ళరు. ఒకవేళ మనకి అదృష్టం ఉంటే డాల్ఫిన్స్ అయితే కనిపిస్తున్నాయి. అగో డాల్ఫిన్ అగో. అరే ఏది బ్రో? అగో సో అటు నుంచి ఇటు వచ్చేసినాం. ఇక మధ్యలో బ్లర్ అయిపోయింది బ్రో. అసలు అది ఫస్ట్ టైం ఇట్లా అవ్వడం ఫోను. నాకు అర్థం కాలేదు ఎందుకు అయిందో కానీ. కరెక్ట్ మా అమ్మ కూడా అదే టైంలో చేసింది. మైండ్ పోతుంది బ్రో అసలు. దీనికోసం లిటరల్గా ఈ టైం దాకా వెయిట్ చేసిన. వచ్చి కూడా చాలాసేపు అయింది. ఈ టైంలో వస్తాయి, ఇక తినడానికి వస్తాయి, మేతకు వస్తాయి అనమాట తినడానికి. దానికోసం అయినా కరెక్ట్ టైంలో మా అమ్మ ఫోన్ చేసింది. మొత్తం ఫోన్ మొత్తం బ్లర్ అయిపోయింది. డైరెక్ట్గా కట్ అయిపోయింది డైరెక్ట్గా.